విమాన ప్రమాదం. జూన్ 12న దేశంలోని అత్యంత పెను ప్రమాదంగా ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ 4 రోజుల్లో కనీసం 2-3 ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం గురించి వార్త కనిపిస్తే హడలెత్తిపోయే పరిస్థితి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. గత గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 274 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ కూడా సాంకేతికత సమస్యలే ప్రధాన కారణం అయ్యే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పైగా ఆ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించిన ఒక వ్యక్తి చేసిన వీడియో, పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ విమానంలో ఏదో తేడా కొడుతుందని, ఏసీలు పనిచేయకపోవడంతో మ్యాగజిన్తో ప్రయాణికులు గాలి విసురుకుంటున్నారని, టచ్ స్క్రీన్ పనిచేయడం లేదని వరుస ఫిర్యాదులు చేశారు. ఆ పోస్ట్ నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటి వరకు సుమారు 18 మిలియన్స్కి పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్జు సేతి అనే ఒక మహిళ జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విమానంలో ఎయిర్ కండిషన్ పనిచేయలేదని, సిబ్బంది నుంచి స్పందన కరువైందని, పరిస్థితి గురించి ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా 5 గంటలకు పైగా ప్రయాణికులను విమానం లోపల ఉక్కిరిబిక్కిరి చేశారని ఆమె ఆరోపించారు. ఈ విమానం బాధ్యతారహితంగా ప్రవర్తించడం చూసి తాను నిజంగా షాక్ అయ్యానని ఆమె అన్నారు. తాము సిబ్బంది బటన్ నొక్కుతూనే ఉన్నాము కానీ ఎవరూ రావటం లేదని, తాము సిబ్బందికి 100 సార్లు కంటే ఎక్కువ కాల్స్ చేశాము కానీ ఎవరూ స్పందించలేదని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, సాంకేతిక సమస్య ఉంటే మరో ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు. ఇదే సమయంలో తన తోటి ప్రయాణికులు కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నారని, అయితే ఏం జరుగుతుందో స్పష్టం చేయడానికి విమానయాన సంస్థ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆమె అన్నారు. దీనికి తీవ్రమైన భద్రతా లోపంగా అభివర్ణించిన సేతి, ఇలాంటి ఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీయక ముందే బాధ్యత వహించాలని విమానయాన సంస్థను కోరారు. దీంతో ఇప్పుడు ఆ అంశం వైరల్ గా మారింది. అంతేకాదు, ఎయిర్ ఇండియా సంస్థ పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమాన ప్రమాదం. జూన్ 12న దేశంలోని అత్యంత పెను ప్రమాదంగా ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ 4 రోజుల్లో కనీసం 2-3 ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం గురించి వార్త కనిపిస్తే హడలెత్తిపోయే పరిస్థితి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. గత గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 274 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ కూడా సాంకేతికత సమస్యలే ప్రధాన కారణం అయ్యే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పైగా ఆ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించిన ఒక వ్యక్తి చేసిన వీడియో, పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ విమానంలో ఏదో తేడా కొడుతుందని, ఏసీలు పనిచేయకపోవడంతో మ్యాగజిన్తో ప్రయాణికులు గాలి విసురుకుంటున్నారని, టచ్ స్క్రీన్ పనిచేయడం లేదని వరుస ఫిర్యాదులు చేశారు. ఆ పోస్ట్ నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటి వరకు సుమారు 18 మిలియన్స్కి పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్జు సేతి అనే ఒక మహిళ జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విమానంలో ఎయిర్ కండిషన్ పనిచేయలేదని, సిబ్బంది నుంచి స్పందన కరువైందని, పరిస్థితి గురించి ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా 5 గంటలకు పైగా ప్రయాణికులను విమానం లోపల ఉక్కిరిబిక్కిరి చేశారని ఆమె ఆరోపించారు. ఈ విమానం బాధ్యతారహితంగా ప్రవర్తించడం చూసి తాను నిజంగా షాక్ అయ్యానని ఆమె అన్నారు. తాము సిబ్బంది బటన్ నొక్కుతూనే ఉన్నాము కానీ ఎవరూ రావటం లేదని, తాము సిబ్బందికి 100 సార్లు కంటే ఎక్కువ కాల్స్ చేశాము కానీ ఎవరూ స్పందించలేదని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, సాంకేతిక సమస్య ఉంటే మరో ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు.
ఇదే సమయంలో తన తోటి ప్రయాణికులు కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నారని, అయితే ఏం జరుగుతుందో స్పష్టం చేయడానికి విమానయాన సంస్థ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆమె అన్నారు. దీనికి తీవ్రమైన భద్రతా లోపంగా అభివర్ణించిన సేతి ఇలాంటి ఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీయక ముందే బాధ్యత వహించాలని విమానయాన సంస్థను కోరారు. దీంతో ఇప్పుడు ఆ అంశం వైరల్ గా మారింది. అంతేకాదు ఎయిర్ ఇండియా సంస్థ పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమాన ప్రమాదం. జూన్ 12న దేశంలోని అత్యంత పెను ప్రమాదంగా ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ 4 రోజుల్లో కనీసం 2-3 ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం గురించి వార్త కనిపిస్తే హడలెత్తిపోయే పరిస్థితి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. గత గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 274 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ కూడా సాంకేతికత సమస్యలే ప్రధాన కారణమయ్యే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పైగా ఆ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించిన ఒక వ్యక్తి చేసిన వీడియో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ విమానంలో ఏదో తేడా కొడుతుందని, ఏసీలు పనిచేయకపోవడంతో మ్యాగజిన్తో ప్రయాణికులు గాలి విసురుకుంటున్నారని, టచ్ స్క్రీన్ పనిచేయడం లేదని వరుస ఫిర్యాదులు చేశారు. ఆ పోస్ట్ నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటి వరకు సుమారు 18 మిలియన్స్కి పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్జు సేతి అనే ఒక మహిళ జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విమానంలో ఎయిర్ కండిషన్ పనిచేయలేదని, సిబ్బంది నుంచి స్పందన కరువైందని, పరిస్థితి గురించి ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా 5 గంటలకు పైగా ప్రయాణికులను విమానం లోపల ఉక్కిరిబిక్కిరి చేశారని ఆమె ఆరోపించారు. ఈ విమానం బాధ్యతారహితంగా ప్రవర్తించడం చూసి తాను నిజంగా షాక్ అయ్యానని ఆమె అన్నారు. తాము సిబ్బంది బటన్ నొక్కుతూనే ఉన్నాము కానీ ఎవరూ రావటం లేదని, తాము సిబ్బందికి 100 సార్లు కంటే ఎక్కువ కాల్స్ చేశాము కానీ ఎవరూ స్పందించలేదని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, సాంకేతిక సమస్య ఉంటే మరో ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు. ఇదే సమయంలో తన తోటి ప్రయాణికులు కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నారని, అయితే ఏం జరుగుతుందో స్పష్టం చేయడానికి విమానయాన సంస్థ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆమె అన్నారు. దీనికి తీవ్రమైన భద్రతా లోపంగా అభివర్ణించిన సేతి ఇలాంటి ఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీయక ముందే బాధ్యత వహించాలని విమానయాన సంస్థను కోరారు. దీంతో ఇప్పుడు ఆ అంశం వైరల్ గా మారింది. అంతేకాదు ఎయిర్ ఇండియా సంస్థ పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.